సెమెన్ అనాలిసిస్లోనే మనకి ఆల్మోస్ట్ ఒక 70-80% నాలెడ్జ్ వస్తుంది అని అనుకున్నాం. సో ఒకవేళ కౌంట్ చాలా తక్కువ ఉంది, లైక్ లెస్ దాన్ 10 million ఉంది, అసలు ఎందుకు కౌంట్ తక్కువ ఉంది అని రూట్ కాజ్ కనుక్కోవడానికి టెస్ట్లు చేయాలి. లైక్ ఫస్ట్ ఏంటి అంటే హార్మోన్ టెస్ట్స్. సో బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి, FSH LH అని. సో అండ్ టెస్టోస్టెరోన్ ఇస్ అ మెయిన్ మేల్ హార్మోన్ అనమాట. సో ఈ హార్మోన్స్ని టెస్ట్ చేస్తాం. నెక్స్ట్, సో ఇంతకుముందు మనం వెరికోసిల్ గురించి మాట్లాడుకున్నాం. వెరికోసిల్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి మనం అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్ చేస్తాం. ఓకే, సో అదొక టెస్ట్. ఇంకొకటి అజూస్పర్మియా అనుకున్నాం, అంటే జీరో కౌంట్. సో ఇది ఉంది అని అంటే సమ్ జెనెటికల్ ఇష్యూస్ ఉన్నట్టు. సో అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా పక్కన పెడితే, సో నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా యూజువల్లీ బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటుంది అనమాట. సో క్యారియోటైప్ చేస్తాం, అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవడానికి క్యారియోటైప్ చేస్తాం. దాంతోపాటు అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అన్నాం, అంటే స్పర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ బయటికి రావడానికి ఇబ్బంది ఉంది, ఆ డక్ట్స్ ఉంటాయి కదా. సో వాస్ డిఫరెన్స్ అనేది కంజెనిటల్గా ఆబ్సెన్స్ ఉంటుంది, అంటే పుట్టుకతోనే ఆ డక్ట్ అనేది ఉండదు. సో దానికి CFTR జీన్ మ్యూటేషన్ రెస్పాన్సిబుల్. సో ఆ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం.